పరిశుద్ధ వారంలో మొదటి రోజైన ఆదివారం రోజు ఆయన యెరూషలేము ప్రవేశం చేయడం, ఆ రోజు బేతనియాలో బస చేయడము జరిగింది. రెండవ రోజైన సోమవారం ఆయన తిరిగి యెరూషలేముకి రావడం, అంజూరపు చెట్టును చూసి దాన్ని శపించడం, దేవాలయాన్ని శుద్ధి చేయడము మరియు గ్రీసు దేశస్థులు యేసుని చూడగోరము జరిగింది. ఇకపోతే మూడవ రోజు పరిశుద్ధ మంగళవారం. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు విరామం లేకుండానే గడిపారు. మొట్టమొదటిగా యేసు ప్రభు చెప్పినటువంటి ఉపమానాలు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. మొదటి కుమారుడు నాన్నగారు ఒక పని చెప్పినప్పుడు వెళ్ళను అన్నాడు. రెండవ కుమారుడు వెళ్తాను అన్నాడు. కానీ చిత్రమైన సంగతి, వెళ్ళను అన్న మనిషి వెళ్ళాడు, వెళ్తాను అన్న మనిషి వెళ్ళలేదు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుంచి 32 వచ్చిన భాగాలలో ఈ సంఘటన ఉంది. ఇకపోతే రెండవదిగా, ఒక యజమాని తన ద్రాక్ష తోటను కౌలుదారులకిచ్చి ఆయన దూర ప్రాంతానికి వెళ్ళారు. ఆ తరువాత ఆ కౌలు కొరకని చెప్పి తన పనివారిని పంపగా వారిని హింసించారు. చివరిగా తన కుమారుడిని పంపించినప్పుడు ఆ కుమారుడు వారసుడు గనుక అతన్ని చంపినట్లయితే ఆ ద్రాక్ష తోట తమ స్వాస్థ్యం అవుతుందని ఆ కుమారుణ్ణి చంపారు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యం. ఈ సంగతి మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనంలో ఉంది. ఇకపోతే మూడవ సంగతి, విందుకి అనేక మంది ఆహ్వానించబడ్డారు. ఆహ్వానించబడిన వారంతా రకరకాల కారణాలు చెప్పారు. ఎవరు కూడా దానికి రాలేదు. ఆ తర్వాత ఆ విందు యజమాని వెళ్ళల్లోనికి, దారుల్లోనికి, ముళ్ళ కంచెల్లోనికి వెళ్ళి పేదల్ని, అంగవైకల్యం గల వారిని, అనేక మందిని దానికి ఆహ్వానించి తన ఇంటిని నింపమన్నాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 1 నుంచి 14 వచనాల్లో ఉంది. ఇకపోతే 4వ సంఘటన, ఒక యజమాని దూర ప్రాంతానికి వెళుతూ ఒక వ్యక్తికి 1 తలాంతు, రెండవ వ్యక్తికి 2 తలాంతులు, మూడో వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చి వెళ్ళాడు. తిరిగి ఆయన లెక్క చూచుకున్నప్పుడు 5 తలాంతుల గల వ్యక్తి మరొక 5 సంపాదించాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి కూడా మరొక 2 సంపాదించుకున్నాడు. కానీ 1 తీసుకున్న మాత్రం ఏమీ చేయలేదు. దాన్ని భూమిలో పాతిపెట్టాడు. ఆయన దానికి తీర్పు తీర్చాడు కూడా. ఇకపోతే 5వదిగా యేసు ప్రభు చెప్పింది 10 మంది కన్యకలు గూర్చినటువంటి ఉపమానం. అందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. ఇకపోతే చివరిగా యేసుక్రీస్తు చెప్పిన 6వ సంఘటన మత్తయి సువార్త 25వ అధ్యాయం 31 నుంచి 46 వచనాలు. ఒక రోజున తీర్పు జరుగుతుందని, ఆ తీర్పులో మేకలు, గొర్రెలు అంటూ ఆయన విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని పోల్చి మాట్లాడడం జరిగింది. మంగళవారము ఈ 6 సంఘటనలు జరిగాయి. వీటితో పాటే యూదులు 3 ప్రశ్నలు వేశారు. ఏ అధికారం వలన మీరు ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచన భాగం. ఇకపోతే రెండవదిగా, కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని చెప్పి. అదే మత్తయి సువార్త 22వ అధ్యాయము 21వ లేఖన భాగం. చివరిగా యూదులు వేసిన ప్రశ్న, ఆ రోజు బైబిల్ అంతట్లో కూడా గొప్ప ఆజ్ఞ ఏది అని చెప్పి. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అనేదే దాని అర్థం. 22వ అధ్యాయం 34వ వచనం మత్తయి సువార్త. ఇకపోతే శిష్యులు మరొక 2 ప్రశ్నలు అడిగారు. ఈ యుగాంతం ఎప్పుడు సంభవిస్తుంది అని. రెండవదిగా, రాకడకు సూచనలు ఏమిటి అని. యేసు ప్రభు ఆ 2 ప్రశ్నలకు కూడా జవాబిచ్చారు. ఇకపోతే చివరిగా యేసు ఒక ఆమె 2 కాసులు కానుక పెట్టెలో వేయడం చూచి ఆమెను అభినందించినట్లు మార్కు శుభవార్త 12వ అధ్యాయము 41వ వచ్చిన భాగంలో రాయబడి ఉంది. గనుక ఈ రోజున 2 మన ముందు ఉన్నాయి. ఒకటి, బుద్ధి కలిగి జీవించడం లేదా బుద్ధి లేకుండా ఉండడం. గోధుమలు, గురుగులు, గొర్రెలు, మేకలు, నీతిమంతులు, దుష్టులు, జీవము, మరణం, పరలోకం, నరకం, నిత్యానందం, నిత్య శిక్ష. మనం ఏది కోరుకుందాం?